ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలపై ఏకంగా వర్క్ షాప్ నిర్వహిస్తుంది. ఈ మేరకు ఇవాళ గండిపేటలోని గోల్కొండ రిపోర్ట్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఈ వర్క్ షాప్ కొనసాగుతుంది. సభలో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలు, రూల్ బుక్, రాజ్యాంగ అంశాలపై అవగాహన కల్పిస్తుంది. ఇందులో భాగంగా సమకాలీన రాజకీయాలు, అసెంబ్లీ ప్రొసీడింగ్స్, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రస్తావించే విధానంపై సబ్జెక్ట్ నిపుణులతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇప్పించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే సమాచార హక్కు చట్టంపై కూడా నిపుణులతో తరగతులు ఇప్పిస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల వేళ బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఈ వర్క్ షాప్ రాష్ట రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు ప్రతిసారి తమ పార్టీకి చెందిన సభ్యులకు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలు దిశానిర్దేశం చేయడం సర్వసాధారణమే. బీఆర్ఎస్ సైతం ఇలాగే చేసింది. ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును 6 గ్యారంటీల అమలును డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రజల పక్షాన 2500 రూపాయలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్న మహాలక్ష్ములు మా ఆడబిడ్డల పక్షాన 1,67,00,000 మంది 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు వారందరి తరపున మేము ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతా ఉన్నాం. 4,000 పెన్షన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న 46 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీతన్నలు వారందరి తరపున, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు వారందరి తరపున 46 లక్షల మంది తరపున ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతున్నాం. తప్పకుండా ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే వారు చెప్పారు దివ్యాంగుల విషయంలో 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. మరి లక్షలాది మంది దివ్యాంగులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది దివ్యాంగుల తరపున మరి ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతా ఉన్నాం. 6 గ్యారంటీలకు చట్టబద్దత కల్పించాలని, అసెంబ్లీలో మరి ప్రజలకిచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేసి గాలి మాటలు, కాలక్షేపం కబుర్లతో కాలక్షేపం చేయాలనుకుంటున్న ప్రభుత్వాన్ని నిలదీయడానికే ఇవాళ బీఆర్ఎస్ సైన్యం ఈ ఓరియంటేషన్ సెషన్ పెట్టుకున్నది. జై తెలంగాణ అనిపించలే, టీఆర్ఎస్ గేలి చేసి ఎగతాళి చేసి ఎన్నో మాటలన్న బీజేపీతో జై తెలంగాణ అనిపించలే. ఖమ్మం నగర శివారు ప్రాంతమైన వెలుగుమట్ల, భూదాన్ భూముల్లో ఇళ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. గత అర్ధరాత్రి హైడ్రామా నడుమ ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టులతో తన దీక్షను ఆపలేరని కవిత స్పష్టం చేశారు. ఖమ్మం అంబేద్కర్ భవన్ వద్ద నిన్న రాత్రి లోను జాగృతి కార్యాలయానికి చేరుకున్న కవిత వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా తన దీక్షను అక్కడే కొనసాగించనున్నట్లు తెలిపారు. బాధితుల ఇల్లు కూల్చిన ప్రభుత్వమే వారికి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇళ్లను కూల్చిన చోటే తిరిగి వాటిని నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూదాన్ నివాసితులకు న్యాయం చేసేంత వరకు తన పోరాటం ఆగదని కవిత స్పష్టం చేశారు. భూదాన్ భూములంటేనే పేదలకు ఇచ్చిన భూములని పేర్కొన్నారు. వెలుగుమట్ల బాధితులకు మద్దతిస్తామని, వారికి మద్దతుగానే దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. తమ దీక్ష కొనసాగుతూనే ఉందన్నారు. 31 ఎకరాల పేదల భూమిని పేదవారికి ముట్టజెప్పేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వాపోయారు. భూదాన్ భూముల్లోనే బాధితులకు డబుల్ బెడ్రూమ్ రూమ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంత ధైర్యం ఉంటే ఒకరింటి మీదకి పోయి నోటీస్ లేకుండా ఎట్లా డిమాలిష్ చేస్తారు? మీరు ప్రభుత్వం అయితే కావచ్చు కాక ఇల్లు కట్టుకొని లెజిటిమేట్ అని ఇవాళ మీరు చెప్తున్నటువంటి హక్కు ఉన్నప్పుడు ఎట్లా డిమాలిష్ చేస్తారు? అది ఖమ్మంలో పేదవాడి ఇల్లు కాబట్టి ఎవరు పట్టించుకోరని అనుకుంటున్నారా? అంటే హైదరాబాద్లో నగర నడిబొడ్డున జూబ్లీహిల్స్లో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే అట్లనే చేస్తారా? మీరు వాళ్ళకి హక్కు ఉండి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే మీ ఇష్టానికి వచ్చి అర్ధరాత్రి డెమాలిష్ చేస్తారా? ఆ ధైర్యం పెద్దవాడి మీద చేయగలుగుతారా? ఇవాళ నేను తెలంగాణ ప్రజల్ని, జాగృతి శ్రేణుల్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మనకి ఇంకొంచెం కష్టమైనా పర్వాలేదు, ఈ దీక్ష రేపు మధ్యాహ్నం మంత్రుల ప్రోగ్రాంలో వాళ్ళు ఏం చెప్తారో చూసే వరకు కూడా కొనసాగిద్దాం. ఎందుకంటే వాళ్ళు 311 మందికి ఇస్తారా, 450 మందికి ఇస్తారా, లేకపోతే పడగొట్టిన మొత్తం 750 మందికి ఇస్తారా?
అనేటటువంటిది మనం చెక్ చేయాలి. రాహుల్ గాంధీ గారు ఇగో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఎప్పుడు. రాజ్యాంగం అని చెప్పి నేను రాజ్యాంగ విలువలను కాపాడుతా అని రాహుల్ గాంధీ గారు తిరుగుతూ ఉంటారు ఎప్పుడు. ఇవాళ రాహుల్ గాంధీ గారికి మేము తెలంగాణ జాగృతి నుండి ఒక ఓపెన్ లెటర్ రాస్తా ఉన్నాం. మరి నిజంగానే వెలుగుమట్లలో ఏం జరిగిందో తెలుసుకోండి రాహుల్ గాంధీ గారు. మీరు ఏ పెద్దల ధనదాహం కోసం పేదవాళ్ళని తీసి రోడ్డు మీద వేసిండ్రో తెలుసుకోండి. ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. దీంట్లో ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఉంటే ఈ అవినీతిలో ఆ 3 మంత్రుల పాత్ర ఉందని చెప్పి మేము బలంగా నమ్మాల్సి వస్తుంది. నిన్న మీరు మమ్మల్ని డీల్ చేసిన విధానంతో ఆ పాత్ర ఏంటి, మరి ఆ పాత్రలో ముఖ్యమంత్రి గారి పాత్ర లేకపోతే ఇమీడియట్ గా ఆ మొత్తం జరిగినటువంటి విధ్వంసాన్ని ఆపండి. అక్కడ ఉండేటటువంటి భూమిని పేద ప్రజలకు పంచండి. అది ప్రభుత్వ భూమి కాదు, భూదానం భూమి, ఏనాడో దాతలిచ్చిన భూమి కాబట్టి పేదలకే చెందాలని డిమాండ్ చేస్తూ జాగృతి నుంచి ఇక్కడ మేము దీక్ష కంటిన్యూ చేస్తున్నాను. నేను పొంగులేటి గారు మాట్లాడుతూ ఆ మొత్తం ల్యాండ్లో కొంతమంది అనర్హులు ఉన్నారు అన్నారు. అంటే ఆయన చెప్పకనే ఏం చెప్తున్నాడు, కొంతమంది అర్హులు ఉన్నారని చెప్తున్నాడు. మరి నువ్వు అర్హుల ఇండ్లు ఎట్లా కూలుస్తావు? ఆ అధికారం నీకు ఎవరిచ్చిండ్రు? ఖమ్మం జిల్లాలో 3 మంత్రులను గెలిపించిన పాపానికి నువ్వు ఇల్లు కూలుస్తావా? ఎందుకోసం ఇల్లు కూలుస్తున్నావు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ, మీరు కూల్చిన చోటనే కట్టించేయాలి, పట్టా చేసేయాలని డిమాండ్ చేస్తున్నాం. అప్పటి వరకు అన్నం ముట్టేది లేదు, దీక్షను ఆపేది లేదని మరొకసారి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు అందింది. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్న తరుణంలో అకాల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దాదాపు వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉరుములతో కూడిన వడగళ్ల వర్షం పడే ప్రమాదం కూడా ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ నిపుణులు. రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నల్గొండ లాంటి జిల్లాల్లో కొన్ని చోట్ల వడగండ్ల వర్షాలు పడే ప్రమాదం ఉంది ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల చివరి దాకా ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయని కూడా తెలిపారు. ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ వరకు పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మధ్యాహ్నం అయిందంటే చాలు విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. బయట కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంటోంది. ఇంకా రాత్రి తీవ్రమైన ఉక్కుపోతతో జనాలు అల్లాడుతున్నారు. ఫోన్ చేస్తున్నారు తెల్ల తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని, ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు కేంద్ర దయ కాదు, తెలంగాణ హక్కు అని తెలంగాణ ప్రజలు పన్నులు చెల్లిస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల అభివృద్ది కోసం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు ఇవాళ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి బహిరంగ లేఖ రాశారు. పార్లమెంట్ లో జరుగుతున్న కేంద్ర బడ్జెట్ చర్చలో తెలంగాణకు సంబంధించి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు చర్చించాలన్నారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతి బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయిస్తున్నారు. మేము దానిని వ్యతిరేకించడం లేదు. ఆ రాష్ట్రానికి కేటాయిస్తున్న బడ్జెట్ లో సగం నిధులైన కేంద్రం తెలంగాణకు ఇవ్వాలన్నారు. ఎన్నికలు, రాజకీయాలు వేరు, రాష్ట్ర అభివృద్దిపై వివక్ష వద్దు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి నిధులు సాధించాలన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సమాఖ్య స్ఫూర్తిని, లక్ష్యాన్ని గౌరవిస్తూ రాష్ట్రాలకు పన్నుల వాటాలు న్యాయం చేయాలన్నారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కదిరిలోని శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవంలో భారీ ప్రమాదం తప్పింది. వేలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య వైభవంగా సాగుతున్న రథోత్సవంలో ఒక్కసారిగా అపశృతి చోటు చేసుకుంది. రథం లాగుతున్న సమయంలో ఒక్కసారిగా భక్తుడు రథచక్రం కింద పడిపోయాడు. అతన్ని కాపాడబోయి మరో 5 భక్తులు రథచక్రాల కింద పడ్డారు. ఈ ఘటనలో 6 భక్తులకు గాయాలవగా వారిని వెంటనే చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం కారణంగా రథం కొద్దిసేపు నిలిచిపోయింది. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుండి భారీగా తరలివచ్చిన భక్తులతో కదిరి పట్టణం కిక్కిరిసిపోయింది. ప్రస్తుతం రథం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రాష్ట్రంలో బానుడి బగబగలు మొదలవుతున్న వేళ ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. ఎండ తీవ్రత, వడగాల్పుల సంసిద్ధతపై విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేట్ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ 2026 తో అధికారులు ముందుకెళ్లాలని ఆదేశించారు. వేసవిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. వడదెబ్బ కారణంగా ఒక్క మరణం కూడా సంభవించకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. వడదెబ్బ బాధితుల కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్లు, అవసరమైన మందులు, అంబులెన్స్లను సిద్దం చేయాలని తెలిపారు. మార్కెట్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్స్ వంటి జన సమ్మర్దం గల ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థల సహకారంతో చలివేగాలను ఏర్పాటు చేయాలన్నారు. అధికారులంతా క్షేత్రస్థాయి సమన్వయంతో పనిచేసి హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ సమర్థవంతంగా అమలు చేయాలని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ కార్యకర్తలకు అలర్ట్. తాజాగా ఏపీలో ఉన్న వైసీపీ కార్యకర్తలకు అధిష్టానం నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చినట్లు సమాచారం. సోషల్ మీడియాలో నకిలీ లింకులు క్లిక్ చేయకూడదని వైసీపీ పార్టీ అధిష్టానం కోరిందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో వైసీపీ క్యాడర్ పేరుతో కొన్ని నకిలీ లింకులు సోషల్ మీడియాలో తిరుగుతున్నట్లు పార్టీ అధిష్టానం గుర్తించినట్లు చెబుతున్నారు. కార్యకర్తల వ్యక్తిగత వివరాలు సేకరించడానికి లింకులు పంపిస్తున్నట్లు వైసీపీ అధిష్టానం గుర్తించి అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఎవరైనా ఇలా పంపిన లింకులు నమ్మి వెంటనే క్లిక్ చేయకూడదని కోరిందని, ఈ మేరకు వైసీపీ కార్యకర్తలను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ అధికారికంగా ఇచ్చిన లింకు ద్వారానే క్యాడర్ ఐడీ కార్డు చెక్ చేసుకోవాలని, తెలియని లింకులు అస్సలు క్లిక్ చేయకూడదని పేర్కొన్నట్లు సమాచారం. అలా ఏది పడితే అది క్లిక్ చేస్తే మీ వ్యక్తిగత డేటా ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు వైసీపీ అధిష్టానం వార్నింగ్ ఇస్తోంది. వైసీపీ పార్టీ సోషల్ మీడియా కుటుంబమంతా అప్రమత్తంగా ఉండాలని జగన్ టీం హెచ్చరిక జారీ చేస్తున్నట్లు పోస్టు వైరల్ అయింది.
పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో బహ్రెయిన్ లో చిక్కుకుపోయిన సుమారు 600 మంది తెలుగు వారిని సురక్షితంగా స్వదేశానికి చేర్చే ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏపీ భవన్ అధికారులు యుద్ద ప్రాతిపదికన జరిపిన సంప్రదింపులు సఫలమయ్యాయి. నేటి నుంచి 2 రోజుకో విమానం ద్వారా బాధితులు భారత్ కు చేరుకున్నారు. రాష్ట ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు గల్ఫ్ ఎయిర్ సంస్థ విమానాలను నడిపేందుకు అంగీకరించింది. దీనికి సంబంధించి డీజీసీఏ పౌర విమానయాన శాఖ నుంచి అనుమతులు లభించాయి. గల్ఫ్ ఎయిర్ విమానంలో మొదటి విడతగా 58 మంది ప్రయాణికులు ఇవాళకొచ్చి విమానాశ్రయానికి చేరుకుంటారు. రేపు మరో విమానంలో 138 మంది ముంబైకి రానున్నారు. బహ్రెయిన్ లోని తెలుగు సంఘం భారత రాయబార కార్యాలయం సమన్వయంతో బాధితులకు టికెట్లు అందజేస్తున్నారు. తెలుగు వారందరినీ క్షేమంగా తీసుకురావాలని ఏపీ భవన్ అధికారులను ఆదేశించింది. మన భారత ప్రభుత్వానికి మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి తెలుగు ప్రజల ద్వారా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మేమందరము ఇక్కడ 24వ తారీఖు హైదరాబాద్ నుండి బహ్రెయిన్కి మరి టూరిస్ట్ వీసాగా చూడడానికి వచ్చాము. 4 డేస్ తర్వాత తిరిగి వెళ్లే టైంకి మేము అనుకునే విధంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాక మరి చెక్ ఇన్లో లైన్లో నిలబడ్డప్పుడు బాంబ్స్ పడడము, మరి ఇక్కడ మిజైల్స్ పడడము, దాంతోపాటు అక్కడ కౌంటర్స్ క్లోజ్ చేయడము, గల్ఫ్ ఎయిర్ వాళ్ళు ఏమి స్పందన లేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కూడా ఇండియన్ ఎంబసీలో కూడా ప్రాపర్ రెస్పాన్స్ లేదు. కాబట్టి డైరెక్ట్ మేము ఈ వీడియో చేసి మీకు మీ ద్వారా ప్రభుత్వానికి మరి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, మేము ఇక్కడ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము. మాతో పాటు ఎల్డర్లీ పీపుల్ ఉన్నారు, వారికి డయాబెటిక్ ఉన్నది, బీపీ ఉన్నది. వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇక్కడ టాబ్లెట్స్ కూడా ఎవరికి ఇవ్వట్లేదు. మేమే కాదు, మేము ఒక్క అపార్ట్మెంట్లో 2 బెడ్రూమ్ ఫ్లాట్లో ఇంతమంది ఉన్నాము. ఇక్కడ మా పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నది. ఇక్కడ ఉన్న తెలుగు ప్రజలు తెలిసిన వాళ్ళు ఒక పూట ఒక 1 టైం మీల్స్ మాకు ఇస్తున్నారు. సో కాబట్టి మేము మా పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నది. దయచేసి మీరు ఈ యొక్క వీడియోని చూడగానే వెంటనే మాకు మీరు న్యాయం చేసి మరి మమ్మల్ని ఇక్కడి నుండి మా యొక్క ప్రాంతాలకు మన ప్రాంతానికి తరలిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. దయతో మరి మోడీ గారికి కానీ చంద్రబాబు నాయుడుకే కానీ మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా మా అందరి తెలుగు ప్రజల తరఫు నుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఒక మాట ఈ పెద్ద ఆవిడే మరి వారి పడుతున్న బాధలని ఒక విషయం చెప్తుంది, వినండి. నమస్తే సార్, మా దగ్గర డబ్బులన్నీ కూడా అయిపోయినాయి సార్. మాకు తినడానికి కూడా కష్టంగా ఉంది సార్. మీరు దయచేసి మా పట్ల మీరు ఒక డిసిజన్ తీసుకుని మమ్మల్ని మన ప్రాంతానికి తీసుకొచ్చేలాగా ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మాకు సహాయం చేయండి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా ఫ్యామిలీస్ అన్ని అక్కడ ఉండిపోయాయి సార్ ఇండియాలో. వాళ్ళు మా కోసం చాలా కంగారు పడుతున్నారు, బెంగ పెట్టుకొని ఉన్నారు. దయతో మాకు సహాయం చేయండి ప్లీజ్. 2 సంవత్సరాలు పైవారమే మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఎంత ఇరుకులో ఉన్నామో మేమే కాదు, మాకన్నా మా స్థానికులు ఉన్న ఆ గృహాల్లో ఉన్న మా బిడ్డలు మా పిల్లలు వాళ్ళందరూ కూడా ఎంతో కంగారుగా ఉన్నారు. కనుక మమ్మల్ని ఈ వయసులో ఈ యొక్క స్థలం నుంచి మా ప్రాంతానికి మరి క్షేమంగా తరలిస్తారని ప్రభుత్వాన్ని మరి ముఖ్యంగా వేడుకుంటున్నాం. మా పట్ల కరికలు చూపాలని కోరుకుంటున్నాం. అయ్యా, నా వయసు 73 సంవత్సరాలు. నేను తెచ్చుకున్న మెడిసిన్స్ షుగర్ అయిపోయాయి సార్. తొందరలో నేను ఇక్కడ కొనుక్కుందామనంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరు ఇవ్వడం లేదు. దయచేసి మీరు కనికరించి మనం తొందరగా ఇంటికి చేరేలాగా సహాయం చేయమని కోరుతున్నాను సార్.